నేను ఇప్పుడు ఈ సెషన్లో ట్రాన్సిషన్ ఇన్ సిఎస్ఎస్ చెప్పబోతున్నాను. క్లిక్ ఆన్ దిస్ ఐకాన్ ట్రాన్సిషన్ డాట్ HTML అని ఇచ్చాను. ఎంటర్. గివన్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఎంటర్. నేను ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ ఇస్తున్నాను H1. దిస్ ఈస్ ఏ ట్రాన్సిషన్ అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నేను ఏమి ఇస్తానంటే ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. దీనికి దిస్ ఈస్ ఏ కంటెంట్ అని తీసుకున్నాను. డివ్ ట్యాగ్లో దిస్ ఈస్ ఏ కంటెంట్ అని తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఫైల్ తీసుకుంటాను. ఏంటి అది? ట్రాన్సిషన్ డాట్ CSS అని తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం లింక్ చేయాలి కదా. లింక్ చేయాలంటే ఎట్లా? హెడ్ ట్యాగ్లో లింక్ రిలేషన్ ఈజ్ ఈక్వల్ స్టైల్ షీట్ href attribute మనం లింక్ చేయాలి కదా. ట్రాన్సిషన్ డాట్ CSS అని లింక్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు దీనికి డివ్ ట్యాగ్ తీసుకున్నాం కదా. నేను ఇప్పుడు ఎలిమెంట్ సెలెక్టర్ వాడతాను. ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఏమిటి? ఇప్పుడు డివ్ ఉంది కదా. డివ్ అంటే ఎలిమెంట్. ఓకేనా? డివ్ అని తీసుకుందాం. డివ్ ఎంటర్. ఫ్లవర్ బ్రేసెస్ ఎంటర్. నేను ఇప్పుడు విడ్త్ ఇస్తాను. విడ్త్ అనేది 100 పిక్సెల్. హైట్ 100 పిక్సెల్ ఇచ్చాను. ఓకేనా? నేను దీనికి బార్డర్ ఇస్తాను. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. దీన్ని కూడా సేవ్ చేద్దాం. బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. బ్రౌజర్లో మనం ఇప్పుడు ఏం చేయాలి? క్లిక్ ఆన్ రైట్ క్లిక్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం బ్రౌజర్లో లోకల్ హోస్ట్ 5500 అని క్లిక్ చేయాలి. ఓకేనా? రీఫ్రెష్. ఇది మనకి ఏంటిది? ట్రాన్సిషన్ ఎక్కడ ఉంది? ఇదిగోండి. ట్రాన్సిషన్ డాట్ HTML దాన్ని ఎంటర్ చేయాలి. చూసారా? మనకి బాక్స్ వచ్చేసింది. బాక్స్ వచ్చింది. దిస్ ఈజ్ ఏ కంటెంట్ అని ఇచ్చాను కదా డివ్లో. సో ఇది వచ్చింది. ఇప్పుడు నేను చేస్తానంటే ఒక 200 పిక్సెల్ ఇస్తాను. దీన్ని 200 పిక్సెల్. దీనికి కూడా 200 పిక్సెల్ ఇస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్రౌన్ ఇస్తాను. బ్రౌన్. సేవ్ చేద్దాం. ఇక్కడ కూడా సేవ్ చేద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. చూసారా? నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, విడ్త్ ఇచ్చాను, హైట్ ఇచ్చాను. విడ్త్ 200, హైట్ 200, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో బ్రౌన్. దిస్ ఈస్ ఎ కంటెంట్ అనేది డివ్లో ఇచ్చాను కదా, అంటే ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది ఉంది కదా. సో టిక్ కలర్ ఉంది. నేను లైట్ కలర్ తీసుకుంటా. లైట్ కలర్ తీసుకోవాలంటే ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే జస్ట్ ఇట్లా మౌస్ పెట్టండి. తర్వాత ఇదంతా చూపిస్తుంది. నేను కొంచెం లైట్ కలర్ తీసుకుంటాను. లైట్ కలర్. ఓకే, లైట్ కలర్ తీసుకున్నాను. చూసారా? నేను లైట్ కలర్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు దానికి నేను ఏం చేస్తానంటే డివ్ అవర్ అంటే ఏమిటో ఇప్పుడు నేను చెప్తాను.
ఓకేనా. ఇప్పుడు దీనికి నేను డివ్ హవర్ ఇచ్చాను కదా, నేను దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇస్తాను, ఆక్వా మెరైన్ ఇస్తున్నాను. ఎంటర్. ఇప్పుడు నేనేమి ఇస్తాను, కలర్ అనేది నేనేమిస్తానంటే ఏమిద్దాం, కలరు బరెల్ హుడ్ ఇద్దాం. ఓకేనా. ఇప్పుడు సేవ్ చేద్దాం, బ్రౌజర్కి వెళ్దాం. ఇప్పుడు చూడండి, మరి బ్రౌజర్ ఇప్పుడు మనకి బాక్స్లో ఏమో బ్రౌన్ కలర్ ఉంది, దిస్ ఈస్ ఏ కంటెంట్ అనేది బ్లాక్ కలర్లో ఉంది. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పన్నా, ఈ మౌస్ లేదా మెల్లగా తీసుకెళ్తాను బాక్స్ దగ్గరికి. చూసారా ఏమైంది, ఉన్న బాక్స్ కలర్ చేంజ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయింది, దిస్ ఈజ్ ఎ కంటెంట్ అనేది కూడా చేంజ్ అయింది, ఆరెంజ్ కలర్ చేంజ్ అయింది. చూసారా, దిస్ ఈజ్ ఎ కంటెంట్ అది కూడా చేంజ్ అయింది. ఇప్పుడు నేను దిస్ ఈజ్ ఎ కంటెంట్ అనేది వైట్ కలర్ ఇస్తాను. సో వైట్ అని ఇచ్చాను, సేవ్. చూడండి, ఇప్పుడు దిస్ ఇస్ ఏ కంటెంట్ అనేది బ్లాక్లో ఉంది, ఈ బ్రౌన్ కలర్లో ఉంది కదా. మౌస్ తీసుకెళ్దాం, ఏమైంది, బాక్స్ అనేది కలర్ చేంజ్ అయింది. ఓకేనా, బాక్స్ అనేది కలర్ చేంజ్ అయింది. తర్వాత మనకి కలర్ చేంజ్ అయింది, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ అయింది. ఓకేనా, కలర్ చేంజ్ అయింది, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ అయింది. దీన్ని హవర్ అంటాం. హవర్ అంటే మౌస్ కర్సర్ పెట్టినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది, అంతే. దీన్ని మనం హవర్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇస్తాను, నెక్స్ట్ డివ్ ట్యాగ్ తీసుకుంటాను. ఇప్పుడు నేను యాక్టివ్ అని ఇస్తాను, యాక్టివ్ అని ఇచ్చాను. ఓకేనా. ఎంటర్. ఫ్లవర్ బ్రేసెస్ ఎంటర్. ఓకేనా. ఇప్పుడు ఏం చేశాను, ఫ్లవర్ బ్రేసెస్ ఎంటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఏమైంది, నేను యాక్టివ్ తీసుకున్నాను కదా, తీసుకున్నప్పుడు ఏమైతుందో చూద్దాం. ఇప్పుడు దీనికి కూడా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లూ వైలెట్ ఇస్తాను. ఓకేనా. ఇప్పుడు దీనికి కలర్ అనేది నేనేమిస్తాను, కలర్ అనేది సపోజ్ ఈ కలర్ ఇస్తాను. ఓకేనా. సేవ్ చేద్దాం, బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, పెట్టినప్పుడు ఏమో చేంజ్ అయింది, ఇది హవర్. ఓకేనా. మనం క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేస్తే చూసారా, మనం క్లిక్ చేస్తే కలర్ వస్తుంది. ఇప్పుడు నేను పెట్టినప్పుడు ఏమో కలర్ చేంజ్ అయింది, ఇది హవర్. ఓకేనా, ఇది హవర్. మనం క్లిక్ చేసినప్పుడు డబుల్ క్లిక్ ఇచ్చి మౌస్ పట్టుకోండి, డబుల్ క్లిక్ ఇచ్చి మౌస్ పట్టుకుంటే చూసినప్పుడు క్లిక్ చేసినప్పుడు మనకి కలర్ చేంజ్ అవుతుంది, మనం క్లిక్ చేసినప్పుడు. ఓకేనా. మనం పెట్టినప్పుడేమో హవర్, క్లిక్ చేసినప్పుడేమో యాక్టివ్. ఓకేనా. ఇది ఇప్పుడు మరి దీనికి ఫాంట్ సైజ్ కూడా ఇవ్వచ్చు. నేను ఫాంట్ సైజ్ ఇస్తాను, చూడండి. ఫాంట్ సైజ్ 430 పిక్సెల్ ఇస్తాను. ఫాంట్ ఫ్యామిలీ ఇది ఇస్తాను. ఫాంట్ వెయిట్ 20 పిక్సెల్ ఇస్తాను. ఇచ్చాను కదా. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. నేను అన్ని హవర్లో ఇచ్చాను, హవర్ దాంట్లో ఇచ్చాను అన్నీ. ఇప్పుడు మనం చూద్దాం. చూసారా, నేను పెట్టినప్పుడు ఏమవుతుంది, ఫాంట్ సైజ్ టెక్స్ట్ సైజు పెరిగింది, టెక్స్ట్ సైజు పెరిగింది, టెక్స్ట్ యొక్క ప్రాపర్టీ చేంజ్ అయింది, టెక్స్ట్ వెయిట్ చేంజ్ అయింది. చూసారా, అది. ఓకేనా. దాంట్లో కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు యాక్టివ్ ఉంది కదా, దీంట్లో కూడా మనం ఇవ్వచ్చు. ఓకేనా. ఇది మనకు కావాల్సిన ఏంటిదంటే హవర్ ఉంది, యాక్టివ్ అని అంటాం.